నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో గంజాయిపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కీలక సమాధానం. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో బీజేపీ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్. వనపర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం. దూలపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఖేలో ఇండియా యోగాసన సిటీ లీగ్ లో పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో గంజాయిపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కీలక సమాధానం ఇచ్చారు. సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్లో ఈ హాట్స్పాట్స్ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనియండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష. దగ్గర 40,088 కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష. 564 వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇమీడియట్గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష. సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో బీజేపీ ఎంపీ శ్రీ రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన పడికేసి ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం చేతగాక పక్కనున్న మీద పడి ఏడ్చేటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టింది. నిజంగా పనిచేయడం చేతనైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి లేదు. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి 8వ రోజు దగ్గరికి వస్తుంది. ఇవాళ దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి అక్కడికి పోయేందుకు తీరిక లేదు. ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు, గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు, చిన్నప్పటి దోస్తులతోటి చిట్ చాట్లు, ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనపడతలేదు. ప్రజల దృష్టిని ప్రజల అటెన్షన్ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చేందుకు
నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే ఒప్పుకుంటున్నాడు, నా మంత్రులే నన్ను సరిగా పనిచేయనిస్తలేరని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనవి అని చెప్పుకుంటున్నారు. ఏదో కులగణన చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినామని వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న? 2 గంటలు చిట్చాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి 23 తుగ్లక్ రోడ్లో, కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు. ఇక నేను నీ పార్టీ వాళ్ళు నమ్ముతురా నమ్ముతలేరా, నీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వీడికి 10 సార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, పిసిసి కమిటీ జరుగుతుంది, ఏఐసిసి పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు. అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు. దానికి నీ ముచ్చట్లు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు, ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ రాస్తుండన్న. ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది, మహేష్ కుమార్ గౌడ్ గారు. మీరు రాయాల్సిన ఆర్టికల్ ఎవరికి, ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి, తెలంగాణలో 55% బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు, ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి. లేకపోతే 10 మంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న. పేరుకు నీకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఏడుందన్నా మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు? మున్సిపాలిటీకి మంత్రులు లేరు, హోంకు మంత్రులు లేరు, విద్యకి మంత్రులు లేరు, అన్నీ ఓం నమ శివాయ తప్ప ఇంకొకటి లేదు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఒక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు. అది చూసేందుకు ఒక డాక్టరో, ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో 5 ఏళ్ల కోలు అదే ఉద్యోగంలో పెట్టిరు. డిప్యుటేషన్ మీద వచ్చినామే 5 ఏళ్ల కోలే, 2 డివిజన్ల కోలే పనిచేస్తుంది. ఇగో ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ. జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ తప్పితే ఇంకొకటి లేదు. అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడా అని చూస్తే కమిషనర్ 4 రోజుల నుంచి చూస్తున్నా, 2-3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని 2 ప్రాణాలు పోతే మున్సిపాలిటీలో సంబంధం లేదు, చర్య లేదు. మున్సిపాలిటీలో వనపర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం. विज्ञान वैभव 2025 साइंस एग्जीबिशन के लिए आप समय देकर हजारों नौजवानों को इंस्पायर करने के लिए श्री राजनाथ सिंह जी समय देकर तेलंगाना हैदराबाद आया हुआ है. మిత్రులారా, రాజ్నాథ్ సింగ్ గారికి మనకు సమయం ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు పెద్ద ఎత్తున మీరు చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గట్టిగా తెలంగాణ బలము రాజ్నాథ్ సింగ్ గారికి తెలవాలి. గట్టిగా చప్పట్లతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి స్వాగతం పలకాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, డిఆర్డిఓ చైర్మన్ గారు, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, ఇతర రక్షణ శాఖ అధికారులు, వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చేసిన విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చేసిన యువకుల మీదనే ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. మన ప్రాంతంలో బీడీఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, మిదాని కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేసే కాడి నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టూతై పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు దేశభక్తి పట్ల,
దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పట్ల ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈరోజు रक्षा मंत्री जी तेलंगाना राज्य से हर साल 1,10,000 इंजीनियरिंग ग्रेजुएट पास होकर ज़्यादा से ज़्यादा 1 लाख लोग कंप्यूटर साइंस पढ़कर अमेरिका जाने के लिए कोशिश कर रहा है। इसीलिए हम लोग ये कोशिश किए सांप्रदायिक इंजीनियरिंग पढ़ाने के लिए, देशभक्ति, देश को बचाने के लिए, आगे इस देश को रक्षा करने के लिए आज ये साइंस एग्जीबिशन हमें लगाया। దూలపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఖేలో ఇండియా యోగాసన సిటీ లీగ్ లో పాల్గొన్నారు। మల్లారెడ్డి గురించి ఒక మాట చెప్తామంటే మల్లారెడ్డి అని చెప్తున్నాడు। అయితే రెండు విషయాలు చెప్పిపోతా। ఇంతకుముందు కూడా కాలేజీకి వచ్చినాయి। దేశం ఒకప్పుడు విశ్వగురు స్థానంలో ఉందని మనం విన్నాం। భారతదేశం ఒక గొప్పతనం విశ్వగురు స్థానంలో విన్నాం। అనేక సంవత్సరాలుగా విదేశీ దురాక్రమణలో ఎంత బానిసత్వంలో మగ్గిపోయినామో, దానికి వ్యతిరేకంగా ఎట్లా కొట్లాడినామో, ఎట్లా స్వతంత్రం తెచ్చుకున్నామో కూడా మేము విన్నాం। ఆఫ్టర్ 65 years దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చారు। మోడీ గారిని చూస్తే నా తాతను చూసినట్టుంటాయి। 75 సంవత్సరాలు కూడా 25 సంవత్సరాలుగా ఆలోచించేటువంటి మహనీయుడు మోడీ గారు। యథా రాజా తదా ప్రజ, యథా ప్రజ తదా రాజ కాదు। ఇవాళ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ ఒక 2-3 విషయాల్లో భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీగా పోల్చేవాళ్ళు। అవుట్డేటెడ్, ఏం సాంప్రదాయాలు, ఏం సంస్కృతి అని చెప్పి అసహించుకునేవాళ్ళు। అలాంటి అసహించుకోబడ్డ థర్డ్ వరల్డ్ కంట్రీ ప్రపంచానికి ఆదర్శవంతమైన దేశంగా ఎదిగింది। మీకు తెలుసా, ఆయన ఎక్కడ స్పీచ్ ఇచ్చినా ఒక మాట మాట్లాడుతున్నాడు। నువ్వు అమెరికాకు పోయినా, యూరోప్ పోయినా, గల్ఫ్ కంట్రీస్ పైన ఒక మాట అంటున్నాడు। ఇంతకుముందు మలయాళీ గారు చెప్పాడు, విచ్ ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఆన్ ద గ్లోబ్। కేవలం సంపద మాత్రమే రిచెస్ట్ కంట్రీ కాదని చెప్తాడు। ఏ దేశానికైతే మానవ సంపద గొప్పగుందో గా దేశమే ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ అని। ఆ మానవ సంపద కలిగిన దేశం నా భారతదేశం చెప్తాడు మోడీ గారు। అందులో ఇంతకుముందు మలాడి గారు చెప్పారు, యువశక్తి కలిగిన దేశం నా దేశం। డైయింగ్ సిటీస్ అంటాం మనం, లేదా పెరిగిపోతున్న దేశాలు అంటాం। పెరుగుతున్న దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి, పెరుగుతుంది। మల్లారెడ్డి గారు, లక్ష్మణ్ గారు చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లే, ప్రైవేట్ స్కూల్ లేవు। తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం నిర్వహించారు। విషయాలు ఏమన్నా విపక్షాల వాళ్ళు లేవనెత్తితే ప్రతిదానికి ఆమె ఇందులో ఏదో విదేశీ హస్తం ఉంది అని మాట్లాడేది। ఆమె 1-2 సార్లు మాట్లాడింది కదా అని ఆమె కింద ఉండేటువంటి భక్తజనం అంతా అదేది భజన మండలి అంతా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ భజన మండలే ఆ పార్టీలో। సో ఎక్కడ ఏం సందర్భంలో, ఏ రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ అంశమైనా దానికి ఇందులో ఏదో విదేశీ హస్తం ఉందని మాట్లాడేది। అది అట్లా విదేశీ హస్తం అనేటువంటిది చాలా పాపులర్ అయిపోయి, అపఖ్యాతి పాలైపోయి, చాలా పలుచగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో ఆనాటి తెలుగు రాష్ట్రం ఒకటే ఓ ప్రముఖ పత్రికల్లో ఒక కార్టూన్ వచ్చింది। కార్టూన్ సారాంశం ఏంటంటే, ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేంద్రంలో ఉండే ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెవులో వాళ్ళ స్టాఫ్ ఏదో చెప్తున్నాడు। ఏంటి అంటేనంటే అది శుభ సందర్భం, వాళ్ళ ఇంట్లో ఎవరో గర్భవతి అయినారు, అది ఆనందపడే సందర్భం।
ఆయన యథాలాపంగా ఇందులో ఏదో విదేశీస్తం ఉంది అని అన్నాడు అని కార్టూన్ యొక్క సారాంశం, నేనంటలేను ఆ మాట. ఇంత చౌకబారుగా అసలు పాలనాంశాలకు సంబంధించి గంభీరంగా జరిగిన లోటుపాట్లు ఏమైనా ఉంటే, లేదా ఏమి లోటుపాట్లు లేవనుకుంటే కూడా మీరు ఏం చేస్తున్నారో అది గంభీరంగా చెప్పి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయమంటే, ఏడబోతే ఆడ మీరు ఇట్లా తిట్టుకుంటా పోతే ఇది మీకు ఇదే రివర్స్లో అప్లై చేసి ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే పాపం ముఖ్యమంత్రి గారు ఆయన చాలా జూనియర్ ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. 7 ఏళ్ల కింద మాత్రమే ఆ పార్టీలోకి వచ్చిన ఆయన. సరే 7 ఏళ్ల కింద వచ్చినా ఆయన చతురతతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినామని ఆయన అనుకుంటున్నాడు, ఆయన వెనుక ఉండేవాళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు కూడా సిద్ధాంతాల రీత్యానో ఇతరత్రనో ఆ పార్టీని నమ్మేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు కోట్ల మంది ఉంటారు సహజంగా దేశవ్యాప్తంగా, ఇంత పెద్ద దేశం కాబట్టి. సో వాళ్ళందరి వల్ల ఒక విషయంలో రోజు మదన పడుతూ ఉంటారు. ఏంది ఆ విషయం అంటే, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసినా అంతిమంగా మహాత్మా గాంధీ నేతృత్వం వహించిన తర్వాతనే భారత స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆయన భారత జాతిపిత అయిండు. ఇది లోకవిదితం, మనం కాదు, ప్రపంచం అంగీకరించిన విషయం. అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ గారు 6 ఏళ్ళు జైలు జీవితం గడిపితే, ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 9.5 ఏళ్ళు జైలు జీవితం గడిపినారు. మేము కాంగ్రెస్ అభిమానులే కాదు, కాంగ్రెస్కు క్రిటిక్స్ మేము. వాస్తవంగా కాంగ్రెస్ వ్యతిరేకంగానే రాజకీయ చైతన్యం పెంచుకున్నటువంటి వాళ్ళం విద్యార్థి దశ నుంచి. కాబట్టి చరిత్రను చరిత్రగానే అర్థం చేసుకుంటేనే వర్తమానాన్ని కానీ భవిష్యత్తుని కానీ నిర్దేశించగలరు ఎవరైనా చిత్తశుద్ధి ఉండేటువంటి వాళ్ళు. అట్లా నెహ్రూ గారు 9.5 ఏళ్ళు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని గిర్ అడవుల్లో లయన్ సఫారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు ఉన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఆయన సఫారీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా గిర్ అడవుల్లో ఈ ఉదయం సఫారీకి వెళ్లాను. ఆసియా సింహాలకు గిర్ అటవీ ప్రాంతం నిలయమనే విషయం తెలిసిందే. గిర్ పర్యటన నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన ఎన్నో పనులకు సంబంధించిన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తుంది. గత అనేక సంవత్సరాలుగా చేపట్టిన సమిష్ట ప్రయత్నాల కారణంగా ఆసియా సింహాల జనాభా క్రమంగా పెరుగుతుంది. ఆసియా సింహాల ఆవాసాలను సంరక్షించడంలో గిరిజన సమూహాలు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళల పాత్ర కూడా ప్రశంసనీయం. అపురూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలి. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తునివ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వన్యప్రాణాల సంరక్షణలో భారత్ చేస్తున్న కృషికి గర్విస్తున్నా అని ట్వీట్ చేశారు. అందరూ గిర్ అడవులను సందర్శించాలని సూచించారు. ఏజెన్సీలో పిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ప్రారంభం చేసిన మంత్రి సీతక్క కోడలు కుస్మాంజలి. మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఈక లక్ష్మయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు ఈక మహేష్ ఎంబీబీఎస్ ఎండి, వారి కోడలు బిందు ఎంబీబీఎస్ ఎండి. 10వ తరగతి వరకు కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ విద్యను అభ్యసించి డాక్టర్ కోర్సులు కూడా ప్రభుత్వ యూనివర్సిటీలు చదువుకొని ఎంజీఎం ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఏజెన్సీ మండలాలకు వైద్య సేవలు అందించాలని మహదేవ్ హాస్పిటల్ ప్రారంభించారు. ఏజెన్సీ మండలాల్లో వైద్య సేవలు అందుబాటులో లేక ఏజెన్సీలోని పేద ప్రజలు ఎక్కడికో వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని, కష్టాలు తెలిసిన వారిగా తిరిగి ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించామన్నారు యువ వైద్యులు. మహేషనా గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో 12 లక్షల డ్రాప్అవుట్స్ జరిగాయని మంత్రి నారా లోకేష్ అన్నారు.
సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నెంబర్ 117ను తీసుకొచ్చి పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేశారన్నారు. 117 జీవోకు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. టీచర్ల బదిలీలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈరోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎటువో ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకాంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్లు అవ్వాల్సి ఉందో అవన్నిటిపైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలుపెట్టి ఇన్కంప్లీట్గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117కు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే ప్రభుత్వం ఇది 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడినాయి, అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో గంజాయిపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కీలక సమాధానం. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో బీజేపీ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్. వనపర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం. దూలపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఖేలో ఇండియా యోగాసన సిటీ లీగ్ లో పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.